ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేట ఈ 1970s రివైవల్ విషయంలో మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. మీకు అందరికీ తెలిసినట్టుగా గత 4 సంవత్సరాలు బట్టి ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మొదటిగా మనం ఎంతో ప్రయాసతో మీ అందరి యొక్క కాంట్రాక్ట్స్ సంపాదించి YMCAలో మనం కలుసుకోవడం జరిగింది. నిజంగా ఆ రోజు ఒక గొప్ప పండుగ వాతావరణమే నెలకొల్పబడ్డా అనిపించింది. చాలామంది వచ్చారు. వారి సాక్ష్యాలు, వారు ఏ విధంగా 1970sలో వారు రక్షించబడ్డారు, ఆ తర్వాత వారు ఏ విధంగా సేవలో కొనసాగుతున్నారు అన్న విషయాలు చాలా వారు స్పష్టంగా మనకు తెలియజేశారు. దేవుడిచ్చిన ప్రోత్సాహం కొద్ది తర్వాత కల్వరి బాప్టిస్ట్ చర్చ్లో అది మళ్ళా మనం కూడుకోవడం జరిగింది. అందరూ రాకపోయినా నిరుత్సాహపడవలసింది ఏం లేదు, కానీ మరలా ఒకసారి కూడుకొని ఆ 1970s రివైవల్ విషయంలో జ్ఞాపకం చేసుకోగలం జరిగింది. తర్వాత ప్రజల యొక్క ప్రోత్సాహంతో, దేవుడిచ్చిన నడిపింపుతో మూడోసారి మన ప్రియులు డేవిడ్ రాజు గారు వారి యొక్క స్థలములో వారు మనల్ని కోరి ఉన్నారు కాబట్టి మరి లాస్ట్ ఇయర్ అంటే 2023లో వారి దగ్గరికి పిఠాపురంకి వెళ్ళి అక్కడ కూడుకోవడం జరిగింది. నిజంగా మోర్ దాన్ 100 పీపుల్ అక్కడ రావడం జరిగింది. ఎవరు వెహికల్స్లో వారు వచ్చారు. మేము కూడా విశాఖపట్నం నుంచి బయలుదేరి వారి దగ్గర చేరి మరలా ఈ యొక్క ఉజ్జీవ జ్వాల విషయంలో ఎక్కువగా ప్రార్థనలో గడుపుటకు గాను మనం ప్రకటించిన రీతిగా మేము కూడుకోవడం, ప్రార్థించడం కూడా జరిగింది. ఆ రోజు కూడా నిజంగా చాలా మంచి ఏర్పాట్లన్నీ కూడా డేవిడ్ రాజు గారు సహోదరులు, దేవుని సేవకులు చేశారు. మేము చాలా సంతోషంతో వాటిలో పాల్గొని తిరిగి రావడం జరిగింది. అయితే మేము దీన్ని కొనసాగించాలా వద్దా, ప్రజలు ఎలాగా వారికి జ్ఞాపకం ఉంటుందా అని మేము ఆలోచిస్తున్నప్పుడు దేవుడే ఇచ్చిన ప్రోత్సాహం కొద్ది, అలాగే ప్రియ సహోదరులు కొంతమంది ఇచ్చినటువంటి హృదయపూర్వక సలహాలు కొలది మరలా ఇంకొక చోట కూడుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అది వచ్చే సంవత్సరం అంటే 2025 ఫిబ్రవరి 12వ తారీఖున పలాసలో ఉన్నటువంటి DSVS కుమార్ గారి యొక్క సంఘంలో పలాసలో కలుసుకోవడానికి దేవుడు నిర్ణయం చేశాడని సంతోషంతో మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక లెగసీ అనే కన్నా ఒక గొప్ప ప్రోత్సాహజనకమైనటువంటి విషయాల్ని మన రాబో తరాలకి మనం విడిచిపెట్టవలసిన వారమే అంటున్నాం. కాబట్టి దీన్ని ఆషామాషిగా తీసుకోకుండా ప్రార్థనా బలముతోనే ముందుకు సాగాలన్నది ఇంతవరకు అలాగే కొనసాగం, ఇక ముందుకు కూడా అలాగే కొనసాగాలన్నది మా యొక్క అభిలాష. అందుకుగాను మరి మీలాంటి వారు ఇచ్చినటువంటి సలహాలు కొద్ది దీన్ని పలాసాలో ఉన్న కోటానికి వెళ్ళే ముందుగా మరో 2 మార్లు ప్రార్థనలలో కూడుకొని ఆ విషయాన్ని ప్రార్థనలో ఎత్తిపట్టుకోవాలని మేము ఆశపడుచున్నాం. కాబట్టి మొదటిగా ఆగస్టు 14వ తారీఖున రామనగర్లో ఉన్నటువంటి విశాఖపట్నం కేర్ హాస్పిటల్ వెనకాతలు ఉన్నటువంటి యెరూషలేము బాప్టిస్ట్ సంఘంలో మనం కూడుకోవడానికి నిర్ణయించడమైనది. కాబట్టి ఆ స్థలంలో 14వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు అయిన తర్వాత ప్రార్థనలన్నీ చేసిన తర్వాత మంచి విందుతో భోజనంతో మనం సెలవు తీసుకుంటాం. అదేవిధంగా నవంబర్ నెలలో విక్టర్స్ మినిస్ట్రీస్ యొక్క ప్రార్థనా మందిరంలో మళ్ళా మనం కలుసుకుంటాం. ఆ తర్వాత మళ్ళా మన కొత్త సంవత్సరంలో పలాసాలోనే ఫిబ్రవరి 12వ తారీఖు కలుసుకుంటాం. కాబట్టి హృదయపూర్వకంగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా ఆగస్టు నెల 14వ తారీఖున మనం కూడుకొని ప్రార్థనలో బలం పొందుకుందాం. అనేక మంది ఈ యొక్క ఉజ్జీవ జ్వాలలు తాకబడి వారు కూడా రక్షణలోకి వచ్చి లేదా రక్షించబడి వారు ఉజ్జీవింపబడి రాబో దినాల్లో ఇంకా ఎంతో జరగవలసిన సేవలో వారు అడుగులు మనతో పాటు కలిపి ముందుకు వేస్తారని మనం ఆశపడుతున్నాం. ఆ విషయంలో మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ 2 చోట్ల రామనగర్లో యెరూషలేము బాప్టిస్ట్ సంఘంలోను, అలాగే దొండపర్తిలో ఉండేటువంటి విక్టర్స్ ప్రార్థనా మందిరంలోను జరిగేటువంటి ఈ యొక్క ప్రార్థనా సహవాసాలకి తప్పక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మర్చిపోక డేట్స్ జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే ఫైనల్గా వచ్చే సంవత్సరం 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తారీఖున మనం కూడుకొని ఆ ప్రాంతంలో ఈ ఉజ్జీవ జ్వాలలు మంటలుగా రేగి అనేక మంది యవనస్తులు యవనరాండ్రు అనేక కుటుంబాలు ఉద్యమం పట్టుకు మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోదాం. ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు మీతో మాట్లాడిన విషయాల్లో ముఖ్యంగా
మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ను చేరడానికి ఆ యొక్క 3 అకేషన్స్లో జరిగినటువంటి ఆ యొక్క కూటముల యొక్క వీడియోస్ని మీకు ప్రతిదినం కూడా ప్రియులు దేవుని సేవకులు రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ అయ్య గారు మీకు వాటిని ప్లేస్ చేయడం మీరు చూసి ఆనందించడం జరుగుతుంది. అలాగే ఈ పరిచర్యలో రెవరెండ్ సుకుమార్ పట్నాయక్ గారు, అలాగే రెవరెండ్ ఆర్ఐ రత్న కుమార్ గారు, మరి నేను అనగా ఎంఎస్ ఎఫ్రాయిం, మేమందరం కూడా ఎప్పటికప్పుడు ఈ సంగతులన్నింటినీ కూడా మీకు తెలియజేయడానికి ప్రయాసపడుతున్నాం. మీకు ఎటువంటి సలహాలు లేకపోతే ఆలోచనలు కావాల్సి వచ్చినా దయచేసి మమ్మల్ని సంప్రదించడానికి వెనుకంజ వేయొద్దు. పలాస వెళ్ళడానికి డిఆర్ఎం ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి 12వ తారీఖు ఉదయం 6 గంటలకి బస్సు రెడీగా ఉంటుంది. మీరు ఆ యొక్క సదుపాయాన్ని వినియోగపరచుకోవాలని ఆశపడితే రెవరెండ్ విక్టర్ ప్రభాకర్ అయ్య గారికి తప్పనిసరిగా మీరు వారిని సంప్రదించినట్లయితే మిగతా వివరాలు తెలుస్తాయి. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని దేవుని మహింపరచడానికి మరొక అడుగు ముందుకు వేయవలసిందిగా కోరుచు నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.